శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతం 5వ వారం పూజా విధానం ప్రత్యేక మంత్రం మరియు కథ. ఓం నమో వెంకటేశాయ. ది పురాణిక్ పాత్ వీక్షకులకు మరియు శ్రీవారి భక్తులందరికీ నమస్కారం. ఎంతో భక్తి శ్రద్ధలతో అచంచలమైన విశ్వాసంతో మనం ఆచరిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 7 శనివారాల వ్రతంలో ఈరోజు మనం 5వ వారంలోకి అడుగుపెడుతున్నాం. 4 వారాల పాటు నియమ నిష్ఠలతో పూజ చేసి 5వ వారానికి చేరుకున్నామంటే సాక్షాత్తు ఆ శ్రీనివాసుడి ఆశీస్సులు మనపై పూర్తిగా ఉన్నాయని అర్థం. వ్రత సమాప్తికి మనం దగ్గర పడుతున్నాం కాబట్టి మన సంకల్పాన్ని మరింత దృఢంగా మార్చుకోవాల్సిన సమయం ఇది. గత వీడియోలో మనం చెప్పుకున్నట్లుగా ఈ 5వ వారం పూజలో ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని పఠించటం ద్వారా మన కోరిక త్వరగా నెరవేరుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ మంత్రం ఏమిటో ఈ వారం స్వామికి ఏం నైవేద్యం పెట్టాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ 5వ శనివారం కూడా యథావిధిగా బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేవాలి. ఆ 7 కొండలవాడిని స్మరిస్తూ రోజును ప్రారంభించాలి. తలస్నానం ఆచరించి ఉతికిన శుభ్రమైన పసుపు లేదా తెలుపు రంగు వస్త్రాలను ధరించాలి. ఇంటిని పూజామందిరాన్ని గంగాజలం లేదా పసుపు నీళ్లతో శుద్ధి చేసుకుని ముగ్గులతో అలంకరించుకోవాలి. స్వామివారి పటానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి పసుపు రంగు పూలతో లేదా తులసి దళాలతో అందంగా అలంకరించుకోవాలి. మీ కుడి చేతికి ఉన్న వ్రత కంకణం ఎప్పటిలాగే జాగ్రత్తగా ఉంచుకోండి. ఒకవేళ అది పాడైతే కొత్తది మార్చుకోండి. పూజాపీఠం వద్ద అంతా సిద్ధం చేసుకున్నాక తూర్పు లేదా ఉత్తరముఖంగా కూర్చుని దీపారాధన చేయాలి. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో 2 వత్తులు వేసి దీపం వెలిగించాలి. ముందుగా విఘ్నేశ్వరుని ప్రార్థించి ఆ తర్వాత వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళిని చదువుతూ ప్రతి నామానికి ఒక పువ్వు లేదా తులసి ఆకును స్వామి పాదాల చెంత సమర్పించాలి. అష్టోత్తరం పూర్తయిన తర్వాత ఈ 5వ వారం పఠించాల్సిన ప్రత్యేకమైన మంత్రం గురించి తెలుసుకుందాం. ఈ శ్లోకం సాక్షాత్తు శ్రీవారికి అత్యంత ఇష్టమైనది, కోరిన కోర్కెలు తీర్చే కల్పవృక్షం లాంటిది. అదే కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీమద్వెంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. అంటే అద్భుతమైన కళ్యాణ గుణాలు కలిగినవాడు, భక్తులు కోరిన కోర్కెలను తీర్చే ఆ శ్రీనివాసుడికి నమస్కరిస్తున్నాను అని అర్థం. ఈ శ్లోకాన్ని కనీసం 11 సార్లు లేదా 108 సార్లు ఎంతో శ్రద్ధగా జపించండి. ఈ మంత్రజపం చేస్తున్నంతసేపు మీ మనసులోని కోరికను స్వామివారికి విన్నవించుకోండి. ఇక ఈ వారం నైవేద్యం విషయానికి వస్తే తిరుమల శ్రీనివాసుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది, ఆయనకు ఎంతో ఇష్టమైనది చింతపండు పులిహోర. ఈ 5వ వారం పవిత్రమైన మనసుతో మడితో మీ ఇంట్లోనే స్వచ్ఛంగా చింతపండు పులిహోరను తయారుచేసి స్వామికి నైవేద్యంగా సమర్పించండి. నివేదన తర్వాత కర్పూర హారతినిచ్చి స్వామివారిని కీర్తించాలి. హారతి అనంతరం ఈ 5వ వారం మనం శ్రీవారి పరమభక్తుడైన హాతీరాం బావాజీ అద్భుతమైన కథను స్మరించుకుందాం. భక్తులారా, ఈ కథ వింటే భగవంతుడికి భక్తుడికి మధ్య ఉండే అనుబంధం ఎంత మధురమైనదో మనకర్థమవుతుంది. ఉత్తర భారతదేశం నుండి ఆ 7 కొండలవాడి దర్శనం కోసం తిరుమల చేరిన ఒక సాధువు పేరు బావాజీ. ఆయనకి ఆ శ్రీనివాసుడంటే ప్రాణం. ఆనంద నిలయం ఎదురుగా ఉన్న ఒక మఠంలో ఉంటూ నిరంతరం ఆ స్వామినే ధ్యానిస్తూ గడిపేవారు. ఆయన నిష్కల్మషమైన స్వచ్ఛమైన భక్తికి మెచ్చిన సాక్షాత్తు ఆ శ్రీనివాసుడు రాత్రిపూట ఎవరూ చూడని సమయంలో మారువేషంలో వచ్చి బావాజీతో పాచికల ఆట ఆడేవాడు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఒక సామాన్య భక్తుడితో కలిసి నేలమీద కూర్చుని ఆటలాడేవాడంటే ఆయన భక్తి ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. ఇలా ప్రతిరోజూ సాగుతుండగా ఒకరోజు రాత్రి ఆటలో స్వామివారు లీనమైపోవడంతో సమయం ఇట్టే గడిచిపోయింది.
తెల్లవారుజామున సుప్రభాత సేవకు అర్చకులు వచ్చే సమయం కావడంతో స్వామివారు హడావిడిగా ఆనంద నిలయంలోకి వెళ్ళిపోతూ తన మెడలోని ఒక అమూల్యమైన రత్నాల హారాన్ని బావాజీ ఆశ్రమంలోనే మర్చిపోయారు. ఉదయం గుడి తలుపులు తెరిచిన అర్చకులు స్వామి మెడలో హారం లేకపోవడాన్ని గమనించి రాజుకు ఫిర్యాదు చేశారు. భటులు ఊరంతా వెతకగా ఆ హారం బావాజీ ఆశ్రమంలో దొరికింది. దాంతో బావాజీ దొంగతనం చేశాడని ఆయనను రాజు ముందు నిలబెట్టారు. బావాజీ ఎంతో వినయంగా, ప్రభూ, ఆ శ్రీనివాసుడే స్వయంగా నా దగ్గరకు వచ్చి ప్రతిరోజూ పాచికలాడుతాడు. రాత్రి ఆదరాబాదరాగా వెళ్తూ ఆయనే మర్చిపోయి ఉంటాడు. నేను దొంగను కాదు అని వేడుకున్నాడు. కాని రాజు నమ్మలేదు. నిజంగా ఆ శ్రీనివాసుడే నీ దగ్గరకు వస్తే నేను నీకు ఒక పరీక్ష పెడతాను. గది నిండా చెరకు గడలు వేసి నిన్ను బంధిస్తాను. ఉదయానికల్లా ఆ చెరకు గడలన్నీ నువ్వు తినేయాలి. అలా తినకపోతే నీకు మరణశిక్ష తప్పదు అని కఠినంగా ఆజ్ఞాపించాడు. ఒక మనిషి గది నిండా ఉన్న చెరకు గడలను ఒక్క రాత్రిలో తినడం అసాధ్యం. కాని బావాజీ భయపడలేదు. నా స్వామికి నా భక్తి తెలుసు, ఆయనే నన్ను రక్షిస్తాడు అని గదిలో కూర్చుని కళ్ళు మూసుకుని రామ్ రామ్ అని ఆ శ్రీరామచంద్రుడి రూపంలో ఉన్న వెంకటేశ్వరుణ్ణి స్మరించడం మొదలుపెట్టాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక అద్భుతం జరిగింది. సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే ఒక పెద్ద ఏనుగు రూపంలో ఆ గదిలోకి వచ్చి బావాజీని తన తొండంతో ప్రేమగా నిమిరి గదిలో ఉన్న చెరకు గడలన్నీ తినేసి ఆశీర్వదించి మాయమయ్యాడు. మరుసటి రోజు ఉదయం తలుపులు తెరిచిన రాజు మరియు అర్చకులు గదిలో ఒక్క చెరకు గడ కూడా లేకపోవడం, అక్కడ పెద్ద పెద్ద ఏనుగు పాదముద్రలు ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. బావాజీ భక్తికి, స్వామివారి లీలకు అబ్బురపడి రాజు బావాజీ పాదాలపై పడి క్షమాపణలు కోరాడు. స్వామివారు హాతీ అంటే ఏనుగు రూపంలో వచ్చి రామ్ అని జపిస్తున్న బావాజీని రక్షించారు కాబట్టి ఆనాటి నుండి ఆయన హాతీరాం బావాజీగా చరిత్రలో నిలిచిపోయారు. ఆ స్వామివారు ఏకంగా తన ఆలయ నిర్వహణ బాధ్యతలను కూడా ఆ భక్తుడికే అప్పగించాడు. అదే నేటి హాతీరాంజీ మఠం. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిందేమిటంటే, భగవంతుడికి మన ఆస్తిపాస్తులు, అహంకారాలు అక్కర్లేదు. కేవలం నిష్కల్మషమైన భక్తి, స్వచ్ఛమైన ప్రేమ ఉంటే చాలు. మన కష్టకాలంలో ఆయన ఏదో ఒక రూపంలో వచ్చి మనల్ని రక్షిస్తాడు. పూజ ముగిసిన తర్వాత అక్షతలు తలపై వేసుకుని స్వామికి పెట్టిన పులిహోర ప్రసాదాన్ని కుటుంబ సభ్యులకు, ఇరుగు పొరుగువారికి పంచండి. ఈ రోజంతా సాత్విక ఆహారం తీసుకుంటూ పగలు నిద్రపోకుండా ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని స్మరిస్తూ గడపండి. ఎవరిపైనా కోపగించుకోకుండా ప్రశాంతంగా ఉండండి. ఇలా భక్తితో 5వ వారం వ్రతాన్ని పూర్తి చేస్తే మీ సంకల్పం నెరవేరే దిశగా అద్భుతమైన మార్పులు మీ జీవితంలో కనిపిస్తాయి. భక్తులారా, ఈ 5వ వారం పూజా విధానం, ప్రత్యేక మంత్రం మీకు ఎంతో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. వీడియో చూస్తున్నవారు ఆ గోవిందుని నామాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి తోటి భక్తులకు షేర్ చేయండి. ఇలాంటి అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యాలు, వ్రత విధానాల కోసం మన ది పురాణిక్ పాత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వచ్చే వారం అంటే 6వ శనివారం పూజా విధానంలో మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. అప్పటి వరకు ఆ శ్రీనివాసుని స్మరణలో ఉండండి. సర్వం శ్రీ వెంకటేశ్వరార్పణమస్తు. ధన్యవాదాలు.